ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము. ఒక 5 నిమిషం అయితే పడుతుంది. మనం ఇదైతే తిని చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా టేస్ట్ మర్చిపోలేము. నిజంగా చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను అరకు ఆంధ్రప్రదేశ్ బాగుంది. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తున్నాను. అదేంటంటే వాటిని అయితే మేము ఒకటేసారి ఉంటాము. మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. అలాగే వీటిని అరటి దుంప అని కూడా అంటారు. ఇంకైతే వీడియో చూపిస్తాను. దుంప అంటారు, కొద్దిడి ముడి సరువు అంటారు. సరుదుంప కానీ ఇది ఒక వేరుగా ఉంది కదా. ఇది ఏంటంటే కొద్దిడి ముడి నాటు దుంప. కొద్దిడి ముడి సరువు বসে মানে আছে মা জানতা কাঁদা আছে দেখে 1.5 কিলো খাইছি নে দুটাবা নে কোনা এলে দাও নিতি নেবা ও হে মাঠে আছে কাঁদা আছে ওটা কাঁদা খাইছি রে ఫ్రెండ్స్ మావాడైతే తవేసాడు. మావాడు మావాడు తీస్తున్నాడు. ఇది నాటు సరదుంప అన్నమాట. చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. వీటిని మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. నాటు వస్తుంది వసలే కావాలే పూజా మరి ఉన్నాయి. ఇలా చేస్తే దుంప బాగా ఉంటుంది. బావా ఇది ఈ దుంప మనకి ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు బావా? ఇది 3-4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కూర వండుకోవచ్చు, కాల్చి తినవచ్చు. మామూలు ఇది పిండి చోడు పిండి తోటి కూడా కలుపుకొని పిండి రవ్వ కూడా చేసుకోవచ్చు. వండుకొని తినవచ్చు. వండుకొని కూడా తినవచ్చు. ఇది తినడం వల్ల చాలా ఒంట్లోని ఎనర్జీ రావచ్చు. ఇది అంటే పిండి పదార్థాలు కదా ఇది. దానివలన ఇది ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యాన్ని మాత్రం బాగుంటుంది. మాత్రం ఇది కాల్చి కూడా తినవచ్చు. ఇది ఉడకబెట్టి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కూడా తినవచ్చు. ఇది బాగా కడిగేయాలన్నమాట. కడిగేసి ఉడకపెట్టాలి. దుంప అంటారు. ఇది ఒక బ్లడ్ కూడా వస్తుంది దీనివలన. ఇది కొంచెం ఉడకపెట్టిన తర్వాత ఆ నీళ్ళు కూడా కొంచెం రెడ్ కలర్గానే మారుతుంది. అండి ఈ విధంగా ఉంటుంది. చెట్లు చేసాము మొత్తానికి. ఇది దుంపలతో మాత్రం తవేసాము. ఇది మాత్రం మాత్రం మళ్ళీ ఇది పాతేమో. ఇది చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి పనికి వస్తుంది. ఇది చాలా దుంపలు వస్తాయి అండి. ఇది దాన్ని నాటితే మళ్ళీ చాలా పెద్ద సైజు కూడా రావచ్చు. ఇవి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇదైతే మనం పాతుకుంటే అది కూడా మనం చల్లదనంలోనే పాతుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మొక్క వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఆ దుంపలు కూడా సైజు వస్తుంది అన్నమాట. తీసి మళ్ళీ ఇక్కడ ఇలా నాటుకోవాలి. లేదంటే మనకు ఆ విత్తనం అంటే దొరకదు అనమాట. మనం ఎక్కడెక్కడో ఎత్తుకోవాల్సి వస్తుంది. వీటిని అయితే ఏ విధంగా చేయాలనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. బావా ఈ సారదుంప ఎలా వండుతారు బావా? ఏ విధంగా అయితే చేసుకుంటారు? దీనికి ఉడకపెట్టి బాగా కడిగిన తర్వాత ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ దానికి ఇది తొక్కలు వలిచిన తర్వాత ముక్క కోసుకోవాలి. కోసుకున్న తర్వాత మనం కొంచెం అది నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
దానికి నెత్తలైనా సరే పరిగెలైనా సరే కలుపుకుంటే దాని టేస్ట్ ఒక వేరు ఉంటుంది అన్న ఫ్రై చేసుకోవచ్చు. మనకు ఇది తినాలనుకుంటే మనకు పెర్ఫెక్ట్గా బాగుండాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడ్ చేయాలి, వండుకోవాలా లేదా కాల్చుకొని తినాలా? ఇది ఎక్కువ కాల్చుకొని తింటే దాని యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల నాటు వాయిద్యంలాగా పనిచేస్తుంది అనమాట, మందులాగా బాగానే పనిచేస్తుంది అనమాట. ఇది కాల్చుకొని తింటే ఎక్కువ ఎనర్జీ ఉంది దీనివల్ల. ఉడకపెడితే దాని నీళ్ళలోని దాని కలిసి వెళ్ళిపోద్ది, కాల్చిందే మాత్రం దీనిలోని ఆయుర్వేదం అనేది ఉండిపోద్ది. ఇదేంటి బాగా అంత ఎర్రగా ఉంది ఇది? అది మొక్క వచ్చే దగ్గరలోనే వచ్చింది కదా, దానివలన ఎరుపు అనేది రక్తం అనేది వచ్చిందనమాట దీనిలోని. ఆ మొక్క ద్వారా ఇది రక్తం అనేది చెట్టు ఎలాగ ఎర్రగా ఉంది అంటే అది చెట్టు విధానంగా ఇది కూడా ఉడకబెడితే అది ఎర్రగా మారుతుంది నీళ్ళు. అదే విటమిన్ అనేది కొంచెం వెళ్ళిపోద్ది అనమాట, కాల్చుకొని తింటే విటమిన్ అనేది ఉండిపోద్ది అనమాట ఈ దుంపకి. విటమిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి దీంట్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది తినడం వల్ల ఇది చాలా పిండి పదార్థాలు శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మన గిరిజనులు అయితే ఇలాంటి దుంపలు ఎక్కువగా పండించుకుంటారు, అదే నాటుకుంటారు. ఇది మాత్రం చాలా దీని వలన శక్తి ఎక్కువ ఉంటుంది, విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఆయుర్వేదం మందులాగా ఇది పనిచేస్తుంది అనమాట, ఇది మన ఒంట్లోని. ఫ్రెండ్స్, మా బావగారు అయితే చెప్పారు కదా దీన్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది, ఉపయోగించుకోవచ్చు అనేసి మా బావగారు చెప్పారు. వీటిని అయితే మనం ఏ విధంగా దీన్ని వండుకోవాలా లేదా ఉడకబెట్టి తినాలా లేదా కాల్చుకొని తినాలా మీకైతే ఫుల్ వీడియోలో చూపిస్తుంది, తప్పకుండా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే ఎలాంటి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఏ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. వీటిని అయితే ఎప్పుడైనా సార్ అనేసి అంటాం, మీరు ఏమంటారు కింద కామెంట్ చేయాలి. అలాగే అరటి దుంప అనేసి కూడా అంటారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో మేమైతే నీటి కడిగిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మట్టి పాత్ర అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే దీనికి సరిపోయేంత కొంచెం నీరు అయితే పెట్టుకుందాము. లైట్గా అయితే సాల్ట్ అయితే పెట్టుకుందాము, ఎందుకంటే వేగంగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే పొయ్యి దగ్గర వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము, ఒక 5 నిమిషం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడికిపోయింది, కొంచెం దగ్గర తీసుకు. ఫ్రెండ్స్, ఉడికిపోయింది, ఇది బదలైపోయింది, చూసారు కదా, బదిలిపోయింది. ఇప్పుడు దించేసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్, ఉడకబెట్టిన నీళ్ళు అయితే చూడండి రెడ్గా అయితే వచ్చింది, చూసారు కదా. కొన్ని విటమిన్స్ అనేది వెళ్ళిపోయింది అనమాట బయటికి. మనం వీటిని అయితే కాల్చుకొని తింటే అయితే కంపల్సరీగా విటమిన్స్ అయితే ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం తిని చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. వీటిని అయితే మనం ఎక్కువ ఉడకబెట్టించకూడదు ఎక్కువ గట్టిగా, ఎందుకంటే మెత్తగా ఉడకబెడితే బాగోదు తినడానికి. కొంచెం లైట్గా గట్టిగానే ఉండాలా, ఉడకబెట్టలేనట్టు ఉండాలా. మనం ఇదైతే తిని చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా టేస్ట్ మర్చిపోలేము, నిజంగా చాలా బాగుంది. మీరు ఒకవేళ తిని ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. నిజంగా నాకైతే చాలా బాగుంది. ఇలాంటి రుచులు అయితే నేను ఇప్పటికే మర్చిపోయాను. తిను బాగుందా? ఎలాగుంది? బాగుంది. టేస్ట్ ఎలాగుంది? బాగుందా? ఫ్రెండ్స్, చూసారు కదా, మా అనేవాళ్ళ బాబు అయితే బాగుంది అంటున్నారు. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఇలాంటి వీటిని అయితే మనము ఇంకా 2-3 రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగంటే
మనం వీటిని ఉడకబెట్టిన తర్వాత తొక్కలు తీసేసి కోసుకోవాలన్నమాట. కోసుకున్న తర్వాత వీటిని అయితే ఎండబెట్టుకోవచ్చు. ఎండబెట్టుకొని మళ్ళీ వండుకొని తినొచ్చు అనమాట. వీటిని అయితే అలా ఆ విధంగా కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది కూరకి. ఎండబెట్టిన తర్వాత గట్టిగా అయిపోద్ది అనమాట. గట్టిగా అయిపోయిన తర్వాత వాటిని అయితే మనం ఈ విధంగా నీళ్ళలో ఉడకబెట్టించి మనం తినదన్నమాట. ఇప్పుడు చాలా ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక తిని ఉంటే కింద కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా అర్కాన్ స్పీడ్ కల్చర్ ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.